హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్లిప్కార్ట్లో ఈ రన్నింగ్ సేల్ అని చెప్పి ఒక సేల్ మనకి స్టార్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ మనకి 31st మిడ్ నైట్ వరకు ఉంటుందన్నమాట. ఈ ఆఫర్ వచ్చేసరికి ఈ ఆఫర్లో మనకు కావాల్సిన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏంటంటే మనకి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉండాలి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉండాలి, కెనరా బ్యాంక్ ఉండాలి. చాలా వరకు 100కి 90% వరకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉంటుందన్నమాట. ఒకవేళ లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని అడగండి మీరు మొబైల్ కొనాలి అనుకుంటే కనుక. ఈ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్లో ఏం పడుచుకుంటే బెటరు ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. పెద్దగా ఆఫర్స్ అంటూ ఏమీ లేవు, కానీ మనకు కొన్ని మొబైల్స్ మీద మాత్రం మనకు కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఒకవేళ మీరు కొందామని చెప్పి అనుకుంటే కనుక నేను చెప్పే మొబైల్స్ కూడా చాలా చాలా మంచి మొబైల్స్. నేను చెప్పే ప్రతి మొబైల్ కూడా వ్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తాను, లేదా బార్డర్ వచ్చే ఉంటుంది, టెలిగ్రామ్ పోస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. మీకు ఎప్పటికప్పుడు డీల్స్ వస్తే నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను అనమాట. మొబైల్స్ అనే కాదు ప్రతి గాడ్జెట్ మీద పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. టాపిక్కి వెళ్ళిపోతే మీ దగ్గర ఎగ్జాక్ట్గా ఒక 12,000 నుంచి 15,000 ఉంది అనుకుంటే కనుక మీకు కనిపించే మొబైల్ వివో T4X అనే మొబైల్. ఈ మొబైల్ ఆఫర్ సెగ్మెంట్లో కిల్లర్ డీల్ అవుతుంది అన్నమాట. మీరు 10,000లో అడగచ్చు. 10,000 అయితే మాత్రం మనకి పోకో M7 మొబైల్ ఉంది, అది తీసుకోవచ్చు. మీరు కొంచెం మనం పెట్టే బడ్జెట్కి కొంచెం బెటర్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ వివో T4X అనే మొబైల్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఇది ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, 128 రిఫ్రెష్ తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, అండ్ 15తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 7300 ప్రాసెసర్, 600GB స్టోరేజ్తో వస్తుంది. EFS 3.1 సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్తో, సెల్ఫీ 8 మెగాపిక్సెల్, 6500 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 44 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. అన్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వెల్ డన్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం బెటర్ స్పెక్స్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ పిక్ తీసుకోవచ్చు. లేదన్నా నాకు లేటెస్ట్ మొబైల్ కావాలి, మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ కావాలి, గేమ్స్ ఆడతాను, 15,000లో ఒక మంచి గేమింగ్ మొబైల్ చెప్పాను అనుకుంటే కనుక రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ మోటో G67 పవర్ అనే మొబైల్. ఇందులో స్పెక్స్ అయితే కనుక చాలా బాగుంటాయి, గేమింగ్ కూడా ఆడుకోవచ్చు ఈ మొబైల్లో వచ్చేసరికి. ఇందులో యూజ్ చేసే ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7S Gen 2 ప్రాసెసర్, 7000 mAh బ్యాటరీతో వస్తుంది. మొబైల్ కెపాసిటీ వచ్చరికి 30 వాట్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ప్రాసెసర్కి ఈ బ్యాటరీ చాలా బాగుంటుంది, చాలా చాలా బాగా హ్యాండిల్ చేయగలదు గేమ్స్ వచ్చేసరికి. మీరు గేమ్స్ ఆడతానుకున్నా, డేటివ్ చేస్తానుకున్నా సరే ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, 4K కేబిలిటీ ఉంటుంది, డ్యూల్ 4K కేబిలిటీ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, స్టీరియో స్పీకర్తో వస్తుంది, డాల్బీతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్ అండ్ బ్యాటరీ ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది ఒకసారి చూడండి, మనకు 15,000 బిల్లులో వస్తుంది అనమాట క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే మాత్రం. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి కెమెరా వైజ్ ఒక మంచి మొబైల్ కావాలి, అండర్ 20,000 బిల్లులు అనుకుంటే కనుక మీకు కనిపించే మొబైల్ CMF Phone 2 Pro అనే మొబైల్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కిల్లర్ స్పెక్స్ అవుతాయి అనమాట. ఇందులో వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 16 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ అయితే మాత్రం మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. వీడియో క్వాలిటీ కానీ, ఇమేజ్ క్వాలిటీ కానీ. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మేజర్గా చెప్పాలంటే OS 6 years వరకు ఆరామ్స్గా ఈ మొబైల్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇది మనకు మేటిక్ ప్రాసెసర్ 7300 Pro ప్రాసెసర్, మంచి ప్రాసెసర్. మీకు హెవీ గేమ్స్ కాదు కానీ డేట్ యూజ్ చేస్తాను అనుకుంటే ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 33 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కిల్లర్ స్పెక్స్ అవుతాయి అనమాట ఇది వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే 20,000లో ది బెస్ట్ స్పెక్స్ ఉన్న మొబైల్ కావాలి అనుకుంటే కనుక చాలా మంచి మొబైల్ మోటో H60 ఫ్యూజన్. చాలా చాలా మంచి మొబైల్ అనమాట. ఇది వచ్చేసరికి IP రేటింగ్తో వస్తుంది, 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీతో వస్తుంది. ఆడియో క్వాలిటీ కానీ, వీడియో క్వాలిటీ కానీ మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 30 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ అయితే మాత్రం మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఇందులో వచ్చేసరికి ఇది మేటిక్ ప్రాసెసర్ 7400 ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్. మీకు గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 68 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాటరీ కెపాసిటీ కానీ, ఇమేజ్ క్వాలిటీ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెటర్ స్పెక్స్ అవుతాయి అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే 22,000 ఉంది అనుకుంటే, క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక మీకు కనిపించే మొబైల్ Realme P4 Pro 5G అనే మొబైల్. చాలా మంచి మొబైల్, మీకు అన్ని కేటగిరీలో ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి డిజైన్ క్వాలిటీతో పాటు డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, బ్యాటరీ కెపాసిటీ
ప్రాసెసర్. ఈ 4 ఈ మొబైల్కి ప్లస్ పాయింట్ అవుతాయి. మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, ఇమేజ్ తీసుకోవచ్చు, డిస్ప్లే క్వాలిటీ 1.5 రెజల్యూషన్తో వస్తుంది, ఎక్కడ కాంప్రమైజ్ అవసరం లేదు, డెడికేట్గా చిప్ ఇస్తారు కాబట్టి ఇది కూడా మనకి గేమింగ్ విషయం చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. బ్యాటరీ బ్యాక్ అయితే మీకు 1 డే పైన వస్తుంది, 7000 mAh బ్యాటరీ కాబట్టి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ తక్కువ ప్రైస్కి వస్తే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, చాలా మంది కొంటున్నారు ఇది వచ్చేసరికి. బట్ ఆఫ్లైన్ మార్కెట్లో మనకి అవైలబుల్గా లేదు, ఆన్లైన్ మార్కెట్లో కొంచెం అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్ మార్కెట్లో కొందామని చెప్పి అనుకుంటే కనుక ఒక 500 ఎక్స్ట్రా ఉంది, ఒకసారి ఆలోచించండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే 25,000 దాటగానే మనకి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది కెమెరా క్వాలిటీ, డిజైన్ క్వాలిటీ. అందులో మనకి కెమెరా క్వాలిటీ, డిజైన్ క్వాలిటీ కొంచెం బెటర్ లెవెల్ ఇవ్వాలి అనుకుంటే కనుక వివో T4 Pro కానీ వివో T4 Ultra కానీ. వివో T4 Pro మనకి 25,000 ఉందన్నమాట, వివో T4 Ultra మనకి 35,000 ఉందన్నమాట. ఎక్కడ డిఫరెంట్ ఉందనుకుంటే కనుక డిస్ప్లే క్వాలిటీతో పాటు డిజైన్ క్వాలిటీ కొంచెం మార్పులతో ఉంటాయి. అది కాకుండా మనకి జైస్ పార్ట్నర్షిప్తో వస్తుంది వివో T4 Ultra. మీకు ట్రూ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి కెమెరా వైజ్ అనుకుంటే కనుక వివో T4 Pro తీసుకోవచ్చు 25 బిలోలో, 35 బిలోలో మనకి వివో T4 Ultra తీసుకోవచ్చు. ఈ రెండింటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ వివో T4 Pro అనమాట. 50 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు. 6500 mAh బ్యాటరీతో వస్తుంది, 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెటర్ స్పెక్స్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే కనుక మేజర్గా మాట్లాడితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ కెమెరా క్వాలిటీ బాగుండాలనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే 30,000లో ది బెస్ట్ లెవెల్ మొబైల్ కావాలి, ట్రూ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే Moto Edge 60 Pro అనమాట. 28,000 నుంచి మనకి 25,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. చాలా మంచి మొబైల్. ఆ ప్రైస్ సెగ్మెంట్లో స్పెక్స్ కూడా చాలా బాగుంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ, డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ తక్కువ చేయక్కర్లేదు, చాలా బాగుంటుంది, ప్యాంటన్ కలర్స్తో వస్తుంది కాబట్టి ఈ ప్రైస్ సెగ్మెంట్లో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ మేటిక్ ప్రాసెసర్ 8350 ప్రాసెసర్ ఎక్స్ట్రీమ్ కానీ ప్రో కానీ ప్లస్ కానీ ఏదైనా సరే మనకి ఒకటే లెవెల్ ఉంటుంది గేమింగ్ విషయంలో. ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేయగలదు. 1000 mAh బ్యాటరీతో వస్తుంది, బాక్స్లో మనకి 9 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ట్రూ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే కనుక చాలా మంచి మొబైల్, ఐపీ రేటింగ్ ఉంటుంది, రివర్స్ ఛార్జింగ్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కిల్లర్ డీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే Samsung Galaxy S24 FE. అఫ్కోర్స్ తెలుసు మీకు, S24 అనే మొబైల్ మనకి చాలా మంది కొన్నారు మొన్న బిగ్ బిలియన్ డేస్లో. మళ్ళీ మనకి ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి ఒకసారి చూడండి. పెద్దగా మార్పు అంటే ఏమీ లేదు కానీ అంటే ప్రైస్ విషయంలో కొంచెం డ్రాప్ అయింది అనమాట. ఎనీవే ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కూడా ది బెటర్ లెవెల్ ఇస్తుంది. మన స్పెక్స్ ఉన్న మొబైల్, కెమెరా క్వాలిటీతో పాటు ఓఎస్తో పాటు డిస్ప్లే క్వాలిటీ, ప్రాసెసర్ అండ్ బ్యాటరీ ఇవన్నీ మనకి ది ప్లస్ పాయింట్ అవుతాయి అనమాట ఈ మొబైల్కి వచ్చేసరికి. ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో శాంసంగ్ నుంచి ఒక మంచి మొబైల్ లేదా ఓఎస్ పరంగా కానీ లేదా సెక్యూరిటీ పరంగా కానీ ఒక మంచి మొబైల్ లేదని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ మొబైల్ అయితే మాత్రం మనకి ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ అవైలబుల్గా ఉంది. బట్ ఆఫ్లైన్ మార్కెట్లో ప్రస్తుతానికి ఆపేసినట్టు ఉన్నారు, మనకు ఓన్లీ ఆన్లైన్ మార్కెట్లో దొరుకుతుంది అనమాట. ఒకసారి చూడండి, బెటర్ మీకు ఎక్కడ తక్కువ ప్రైస్ వస్తే కనుక అక్కడ తీసుకోవచ్చు, క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే. ఇక నెక్స్ట్ మాట్లాడితే సాధారణంగా మనకి ఆఫర్స్ వస్తే ఫస్ట్ ఐఫోన్ మీద 100% అడుగుతూ ఉంటారు. iPhone 16 కొనుక్కోవచ్చు, iPhone 17 కొనుక్కోవచ్చు. iPhone 16 మనకి 52,000 రూపాయల కాడ నుంచి 55,000 రూపాయలు వస్తే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. బెటర్ స్పెక్స్ కావాలి, ఇంకా కొంచెం అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నాను, ఒక 5 years 6 years వాడదాం అనుకుంటున్నాను అనుకుంటే కనుక iPhone 17 బెస్ట్ లెవెల్ ఇస్తుంది అనమాట. కొంచెం మార్పులు చేసుకుంటూ తీసుకొచ్చారు అందులో వచ్చేసరికి. మేజర్గా డిస్ప్లే క్వాలిటీతో పాటు సెల్ఫీ అనమాట. సెల్ఫీ మనకి 18 మెగాపిక్స్తో వస్తుంది కాబట్టి కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మనకి కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ ఎల్టీపీ ప్యానల్ మనకి 120 రిఫ్రెష్ తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బ్యాటరీ అయితే మాత్రం 6 hours వస్తుంది. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా సరే 5 hours వస్తుంది అనమాట. ఛార్జర్ మాత్రం చాలా మంది పాకెట్లో పెట్టుకుంటారు ఐఫోన్ వాడేవాళ్ళు, ఎందుకంటే థర్డ్ పార్టీ ఛార్జర్ మనకి యూజ్ చేయొద్దు ఇందులో వచ్చేసరికి. సో iPhone 16 మనకి 50,000 వస్తే తీసుకోవచ్చు. iPhone 7 అప్గ్రేడ్ అవుతుంది, iPhone 17 కూడా తీసుకోవచ్చు. మీ ప్రైస్ తగ్గట్టు ఈ మొబైల్స్ ది బెస్ట్లో వస్తాయి అనమాట. నేను చెప్పే మొబైల్స్ కూడా వీ కార్డ్స్ కనిపిస్తాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. అలాగే టీవీస్ మీద కూడా మనకు ఆఫర్స్ వస్తుంది అనమాట, అది కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. చాలా మంది చూస్తున్నారు. మీరు టీవీ కొందాం అనుకున్నా, సౌండ్ బార్ కొందాం అనుకున్నా, మొబైల్స్ కానీ, టీ షర్ట్స్ కానీ, స్పెట్స్ కానీ, స్మార్ట్ వాచ్ కానీ, ఎవ్రీథింగ్ ప్రతిదీ కొందాం అనుకుంటే కనుక మన ఛానల్లో డీల్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడే మీరు. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.